రైట్ గా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కన్న తల్లిపై కొడుకు పెట్రోల్ పోసి పట్టించిన ఘటన జిల్లాలోని వరంగల్ జిల్లా సంగెం మండలం కుండపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వినోద్ అనే మహిళపై ఆమె కుమారుడు ఘాతుకంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో వినోద 80% వరకు కాలిన గాయాలతో తీవ్రంగా గాయపడింది. తక్షణమే ఆమెను ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. ఇక దాడికి పాల్పడి కొడుకు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కన్న తల్లిపై కొడుకు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన జిల్లాలోని వరంగల్ జిల్లా సంగెం మండలం కుండపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వినోద అనే మహిళపై ఆమె కుమారుడు ఘాతుకంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో వినోద 80% మేర కాలిన గాయాలతో తీవ్రంగా గాయపడింది. ఇక తక్షణమే ఆమెను ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. ఇక దాడికి పాల్పడిన కొడుకు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. రైట్గా హిమాచల్ ప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇందిరా ప్రియదర్శిని జల విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 10 మంది కార్మికులు వరద ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 5గురు మృతి చెందగా కాంగ్రా జిల్లాలో 3 మృతదేహాలను వెలికితీసినట్లు చెప్పారు. కాంగ్రాతో పాటు కులు జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో ధర్మశాలలోని కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయన్నారు. ఇక ఈ వరదల్లో ఓ బొలెరో వాహనం కొట్టుకుపోయింది. ఇక కేంద్ర రాష్ట్ర రెస్క్యూ బృందాలు కలిసి ఇప్పటి వరకు 250 మందికి పైగా ప్రజలను సురక్షితంగా రక్షించారని పేర్కొన్నారు. ఆకస్మిక వరదల కారణంగా చాలా మంది కొట్టుకుపోయారని, సహాయక చర్యలు వేగంగా ప్రారంభించామని కాంగ్రా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శాలిని అగ్నిహోత్ర వెల్లడించారు. మిస్సింగ్ అయిన వారి కోసం జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం గాలింపు చర్యలు కొనసాగిస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని కమిషనర్లను అప్రమత్తంగా ఉండాలని హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు ఆదేశించారు. ప్రజలకు అవసరమైన సాయం అందించేందుకు 24 గంటల సర్వీసులు అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. జూన్ 25 నుంచి జూలై 1 మధ్య హిమాచల్ ప్రదేశ్తో పాటు పొరుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. జూన్ 29న రాష్ట్రంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉనా, బిలాస్పూర్, సోలాన్, సిమ్లా, సిర్మౌర్, కాంగ్రా, చంబా, కులు, మండి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. జూలై 2 నుంచి 9 వరకు మోదీ బ్రెజిల్, ఘనా, ట్రినిడాడ్ టొబాగో, అర్జెంటీనా, నమీబియా 5 దేశాల్లో 8 రోజులు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ జూలై మొదటి వారంలో బ్రెజిల్లో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు హాజరవుతారు. 3 దశాబ్దాల తర్వాత ఘనాను సందర్శిస్తున్న తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించనున్నారు. తిరుపతిలోని ఎంఆర్పల్లి సర్కిల్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నారాయణ కాలేజ్ సమీపంలో విద్యుత్ పోలి ఎక్కి మరమ్మతులు చేస్తుండగా ప్రైవేట్ లైన్ మ్యాన్ తులసి విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందారు. అధికార లైన్ మ్యాన్ నరసింహులు తన బదులుగా తులసిని పంపినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి ముందు విద్యుత్ సరఫరా నిలిపివేయకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ విషాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక ఘటనపై ట్రాన్స్కో అధికారులు స్పందించకపోవడంతో స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది. మీరు అనుకునే వాళ్ళు కాదు. నేను చూస్తాను ఎంఆర్ బల్కర్ మనం బండి పెట్టుకునే చోట ప్రతిదానికి. నీకు తెలీదా? తెలుసా తెలీదా? ఓపిక ఇప్పుడు 11K వేరు ఉంటుంది. నువ్వేం టెన్షన్ పడదు. 11K ఒకటి తీసుకెళ్తాము, ఇంకొక 11K నుంచి ఒక LT తీసుకెళ్తాము, అంతే కదా మనకు తెలిసిన పరిస్థితి. ఈ 11K LT తీసుకున్నప్పుడు ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ చేయాలా అనే అవగాహన నీకు ఉందా లేదా? ఉంది. నువ్వు మర్చిపోయినావా? మరి ఎందుకు దాని ఎందుకు ఆఫ్ చేసుకోలేదు? కాదు, నువ్వు ఆఫ్ చేసుకోవాలా. నేను అనేది ఏమంటే ఇటీవల కాలంలో బాగా వినండి, ఇటీవల కాలంలో ఏఈలు కానీ మిగతా వాళ్ళ ఆఫీసర్లు కూడా వాళ్ళంతటా వాళ్ళు లైన్ లాగేసుకుంటారు. లైన్ మ్యాన్కి కానీ లైన్స్ కానీ రెడీ చేయమన్నారు. నేను అబ్బాయికి ఫోన్ చేశాను. మళ్ళీ ఎవరు ఉన్నారో నాకు తెలియదు. అబ్బాయి పడిపోయిన తర్వాత నేను వచ్చినాను. నేను అనలేదు అరే సార్, ఇక్కడ మాట్లాడినా సార్. సార్ నేను చెప్పేది వాడు గోపి అన్నాడు, మా వాడే వీళ్ళు మొత్తం సీనియర్ నుండి కూడా తొలిసి. నేను చెప్పేది నేను బండి పెట్టుకుని ఆడుంటే కూడా ప్రతి ఒక్కరు వీళ్ళు ఉండారు. ప్రతి ఒక్క పోల్కి వీళ్ళు ఎక్కిస్తారు. తొలిసి గారు చెప్పిన మనం అడగతనే పనిరా, కరెంట్ మన ఊరికాడిది వేర్రా, ఈడ చాలా లైన్లు ఉంటాయి వద్దని చెప్పిన. అవును మా బిడ్డ నేను చెప్పేది కూడా ఈయనకున్నాడు ఏడా ఆడ గెస్ట్ హౌస్ కాడ అన్నికి చెట్లు కొట్టించాడు. పై లైన్ నీకు ఆఫ్ చేయకుండా, కింద లైన్ ఆఫ్ చేయకుండా పై బిడ్డ ఎక్కిస్తావు. నువ్వు పట్టుకొని చచ్చిపో, మా బిడ్డకు ఏమొద్దు. పోలీసు లైన్ మ్యాన్ ఉన్నప్పుడు ఏ లైన్ ఏమని తెలుస్తుంది సార్? ఊర్లో అయితే సరే మనకు టౌన్ లో ఉన్నప్పుడు ఏ లైన్ ఏం ఆఫ్ చేయాలి తెలుసు. పసిపిల్లకాయలు నూనరా. ఇప్పుడు మామూలుగా సార్ ఏదో ఒకటి లైన్లు మాత్రం తిరుగుతులు అంటే లైన్ వస్తే లైన్ మీద తెలియాలి. ఉండరా, సీనియర్ టెల్ కాబట్టి తెలియాలి. పిల్లకాయలు నువ్వు ఎక్కువ అంటే ఎక్కుతారు. ఇప్పుడు ఎంఆర్ వాళ్ళు గెస్ట్ హౌస్ కాదు కూడా ఎక్కువ అంటే వాడు నా బిడ్డ. చెప్పా నీ పేరేమి? నీ పేరు ఎప్పుడు జాయిన్ అయినావు డ్యూటీ? నువ్వు కరెంట్ డిపార్ట్మెంట్ 2002లో. ఇప్పుడు లైన్ ఉంది, ఎందుకోసం ఎక్కించావు అబ్బాయిని పైకి? ఏం కావాలని ఎక్కించావు పైకి? దేనికోసం ఎక్కించావు? జంపర్లు సరిలేవు సార్. అవి అక్కడ జంపర్లే లేవు సార్. పిన్ బైండింగ్ చేపించేదానికి కిడ్నాప్ చేశారని కంప్లైంట్ ఇచ్చాము. పైనుంచి పడ్డాడు కదా, ఎవరు తీసుకెళ్లారు హాస్పిటల్కి? మేము గారు, నేను బాలమురళి సార్. ఎక్కడ ఉంటాడు? ఇల్లు ఎక్కడ? ఇల్లు కరెక్ట్ గా తెలియకపోతే నీలమాల దగ్గర అంటారు కానీ కరెక్ట్ గా తెలియదు. నీకే తెలియదు ఏఈ గారు ఇల్లు ఎక్కడో? నీకు తెలియదు ఇల్లు ఎక్కడో తెలియదు. ఎన్ని గంటలకు వచ్చాడు ఏఈ ఇక్కడికి? 4 నెలలు 5 నెలలు. ఓకే. ఏఈ ఇక్కడికి ఎన్ని గంటలకు వచ్చాడు స్పాట్ కి? స్పాట్ ముందే ఉన్నారు.
ఎన్ని గంటలకు జరిగింది సంఘటన? నీకు తెలిసి టైం ఎంత? అబ్బాయి కింద పడిన టైం 4:30, 5. 4:30, 5 ప్రాంతంలో. ఎంత బాడీని ఇక్కడ ఎంతసేపు పెట్టినారు? అంటే బాడీ అబ్బాయి చనిపోయాడని ఊరిని నిర్ధారించినారు, పడిన తర్వాత హాస్పిటల్ తీసుకుపోయినారు. పర్యాటక రంగానికి ఏపీ అనువైన ప్రాంతమన్నారు మంత్రి కందుల దుర్గేష్. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. ప్రాచీన ప్రదేశాలు ఉన్న ఏపీని పర్యాటక రంగంలో ప్రథమ స్థానంలో ఉంచేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. పర్యాటకానికి పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి అని ఆహ్వానించారు. గత ప్రభుత్వం పర్యాటకాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. మీ అందరికీ తెలుసు, కొంతకాలంగా ఈ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి అభివృద్ధికి నోచుకున్నటువంటి పర్యాటక రంగాన్ని మనం చూసాం. ఇవాళ మళ్ళీ 4వ పర్యాయం ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తొలి రోజు నుంచి టూరిజం డిపార్ట్మెంట్కి చెప్తున్నటువంటి మాట ఒకటే, ఇది ఆకాశమే హద్దు, అవకాశాలను వదలొద్దు అనేటువంటి మాట వారు చెప్తా ఉన్నారు. నిజానికి టూరిజం అనేటప్పటికీ గతంలో చూస్తే, గత ప్రభుత్వ హయాంలో చూస్తే పూర్తిగా నిరాదరణకు గురైనటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇవాళ మీరు గమనించండి, ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ స్పష్టంగా కనబడేటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. దానికి మొట్టమొదటిది టూరిజంకి ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వటం మాత్రమే కాకుండా 2024-29కి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో కూడినటువంటి పాలసీని తీసుకురావటం. అందులో కూడా ముఖ్యంగా కేవలం ఇది మనకి టూరిజం అనే దాన్ని అభివృద్ధి చేయటం అనేటువంటి మాటలో 3-4 రకాలు సమ్మిళితమై ఉన్నాయి. మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక అభివృద్ధి జరగటం ఒకటైతే, రెండోది ముఖ్యమైనది ఇవాళ యువతకి ఎవరికైతే ఉపాధి అవకాశాలు లేవో వారందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసేటువంటి పర్టికులర్ యాక్టివిటీ. అదేవిధంగా ఒక రాష్ట్రం యొక్క సమగ్ర స్వరూపం మారాలి అంటే 100% ఈ పర్యాటక రంగ అభివృద్ధి జరగాలి. తద్వారా అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయనేటువంటి మాటతోటి వారు తీసుకొస్తున్నటువంటి మార్పులు. మీ అందరికీ తెలుసు, కొంతకాలంగా ఈ రాష్ట్రంలో ఏ విధమైన తెలంగాణ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ కి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆ సంస్థకు ప్రభుత్వం కేటాయించిన భూములను రద్దు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. గత ప్రభుత్వం ఐఐఎంసీకి రాయదుర్గులో 3.5 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 350 కోట్ల విలువైన ఈ భూముల కేటాయింపులు అక్రమంగా జరిగాయంటూ వాటిని తక్షణమే రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో 2 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు పిటిషన్దారుల వాదనతో ఏకీభవించి ఐఐఎంసీకి కేటాయించిన భూములను రద్దు చేస్తూ తీర్పిచ్చింది. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.